హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీన్ కాన్సెప్ట్ని చూద్దామా. ఫైండ్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఈ ప్రాబ్లం అనేది ప్రీవియస్ సప్లైస్లో ఇచ్చాడనమాట. 2025 నవంబర్ మంత్లో ఈ ప్రాబ్లం ఇచ్చాడనమాట. డైరెక్ట్గా 10 మార్క్స్కి ఇచ్చాడనమాట. మీను మీడియన్ మోడ్ 3 ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. ఈ ప్రాబ్లం మనం చేద్దాం అనమాట. ప్రాబ్లం క్లాస్ ఇంటర్వెల్ 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అనమాట. 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ అనమాట. 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ అనమాట. 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అనమాట. 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ అనమాట. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అనమాట. 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అనమాట. ఇలా డేటా ఇచ్చాడు. గ్రూప్ డేటా ఇచ్చేటప్పుడు మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. మీన్ అనేది 3 మెథడ్స్ యూజ్ చేసి చేద్దామా, 3 మెథడ్స్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసి చేద్దాం అనమాట. ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ క్లాస్ మార్కు స్మాల్గానే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్ మెథడ్ యూజ్ చేసే చేద్దాం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఇదే కదా మనకి ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్. ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే 6, 5, 8, 15, 7, 6, 3 ఇదనమాట మనకి. అయితే మనకి క్లాస్ మార్క్ ఏంటంటే, క్లాస్ మార్కు ఈ 0కి 10కి మిడిల్ వాల్యూ తీసుకోవాలన్నమాట. అంటే ఎలా అంటే లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 అనమాట. లోవర్ బౌండ్ ప్లస్ 10 ప్లస్ 0/2 అంటే 5, 10 ప్లస్ 20/2 అంటే 30, 30 అంటే 15, 20 ప్లస్ 30 అంటే 50, 50/2 అంటే 25. ఇటు చూసావా 10 అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది కదా. డిఫరెన్స్ అనేది 10 కాబట్టి 10 ఇంక్రీజ్ అవుతూ పోతుంది అనమాట. 10 అనేది పెంచుకుంటూ పోతే సరిపోద్ది అనమాట. 35, 45, 55, 65 అంతేనమాట. ఎందుకంటే ఇవి చేస్తే ఇవే వస్తాయి, లేదంటే చేయండి. 20 ప్లస్ 30 50, 50 అంటే 25, 30 ప్లస్ 40 70, 70 అంటే 35, 40 ప్లస్ 50 90, 90 అంటే 45, 50 ప్లస్ 60 110, 110 అంటే 55, 60 ప్లస్ 70 130, 130 అంటే 65 అనమాట. ఇది క్లాస్ మార్క్ అనమాట. XF అనమాట. 5 6ల 30, 15 5ల 75, 25 8ల 200, 15 35ల 35 10ల 350, 35 5ల 175. ఎంత 350, 175 చేస్తే 12 525 అనేది మనకు వచ్చింది. ఒక 525, 45 ఏళ్ళ 44ల 47ల 280, 5 ఏళ్ళ 35, 35 చేస్తే 315 కదా. 315, ఓకే 315. 55 6ల 56ల 300, 5 6ల 30, 330, 330, 65 మూళ్ళ 60 మూళ్ళ 180, 5 మూళ్ళ 15, 180 15 195. ఇదనమాట మనకి. ఇది ఇచ్చేటప్పుడు మనము మొత్తం మీన్కి ఫార్ములా ఏంటంటే, దీనికి డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫార్ములా సిగ్మా XF బై సిగ్మా ఎఫ్ అనమాట. ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. డైరెక్ట్ మెథడ్లో మీన్కి ఫార్ములా సిగ్మా XF బై సిగ్మా ఎఫ్ అనమాట. సిగ్మా XF కదా, మొత్తం దీని సమ్మ చెప్పాలన్నమాట. 5 5 10 15 20, 9 2 11, 11 3 14, 14 1 15, 15 2 17, 17 7 24, 24 3 27, 27 3 6 9 14, 14 2 16, 1670 వచ్చింది సిగ్మా XF అనేది. సిగ్మా ఎఫ్ చూసుకుంటే 6 3 9 9 7 16, 16 15 31, 31 8 39, 39 5 44, 44 6 50. సిగ్మా ఎఫ్ అనేది 50 వచ్చిందనమాట. మొత్తం ఫార్ములాలో వేద్దామా. సిగ్మా XF బై సిగ్మా ఎఫ్ 1670/50 అనమాట. చేస్తే 167/5 చేస్తే మనకు మీన్ ఎంత వచ్చిందంటే, మీన్ X బార్ ఈక్వల్స్ టు 33.4 అనేది మనకు వచ్చిందనమాట. ఇది మీన్ అనమాట. ఓకే, ఇది ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదనమాట. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదనమాట. ఎందుకంటే ఈ క్లాస్ మార్క్ అనేది మనము మిడిల్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి
ఎగ్జాక్ట్‌గా 6 మెంబర్స్‌కి 0-10 మార్క్స్ వచ్చాయన్నారు గానీ, ఎగ్జాక్ట్‌గా వాళ్ళకి ఆ 6 మెంబర్స్‌కి ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పలేదు. మనం మిడిల్ వాల్యూస్ తీసుకొని మనం సాల్వ్ చేసాం కాబట్టి, మనకి 33.4 వచ్చింది. ఇదనేది ఎగ్జాక్ట్ మీన్ అయితే కాదనమాట. ఓకే.